వరుస డిజాస్టర్ ఫ్లాప్స్తో డీలా పడిన వరుణ్ తేజ్ ఈ నెల 14వ తేదీన మట్కా అనే పీరియాడిక్ గ్యాంగ్స్టర్ మూవీతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ సినిమాల కంటే చాలా బెటర్గా ఉందని ఈ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిన్న వైజాగ్లో గ్రాండ్గా జరిపించారు. ఈ ఈవెంట్కి వరుణ్ తేజ్ తన సతీమణి లావణ్య త్రిపాఠితో విచ్చేశారు. ప్రసంగంలో ఆయన లావణ్య గురించి మాట్లాడుతూ, మా సినిమా హీరోయిన్ వేరే షూటింగ్లో ఉండి నేడు రాలేకపోయింది. మా సినిమా హీరోయిన్ రాకపోయినా నా నిజ జీవితంలోని హీరోయిన్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రతి విషయంలో అండగా నిలుస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ అని అన్నారు. ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ అల్లు అర్జున్ మీద వేసిన పరోక్షమైన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఆయన మాట్లాడుతూ, నా ప్రతి సినిమా పూర్తి అయినప్పుడు నాలో ఒక చిన్న భయం ఉంటుంది. కష్టపడి సినిమా చేశాము, ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని టెన్షన్తో ఉండేవాడిని. మట్కా సినిమా బాగా వచ్చినప్పటికీ కూడా నాలో ఆ టెన్షన్ ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే రామ్ చరణ్ అన్నయ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ మొత్తం పోయాయి. రామ్ చరణ్ అన్నయ్య నాకు ధైర్యం చెప్పరక్కర్లేదు. కేవలం ఆయన నా పక్కన నిల్చుంటే చాలు, ధైర్యం వచ్చేస్తుంది. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. చాలామంది నన్ను ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు అయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పుకుంటున్నారు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. నాకు జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే. వాళ్ళ గురించి చెప్పుకోవడం తప్పేమీ ఉంది? నీకు రేపు ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా సరే మూలాలు ఇచ్చిన వారిని మర్చిపోతే ఎన్ని విజయాలు సాధించినా వృధా అంటూ చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్ని విమర్శించకపోయినా పరోక్షంగా అతని మీదనే సెటైల్ వేసినట్టుగా అందరికీ అర్థమవుతుంది. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. అల్లు అర్జున్ అభిమానులు వరుణ్ తేజ్ పై విరుచుకుపడుతూ ఉన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోని షేర్ చేసి అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి వెక్కిరిస్తూ ఉన్నారు. పైగా వరుణ్ తేజ్ కూడా తన ప్రసంగంలో నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణే ముఖ్యమంటూ మాట్లాడారు. అల్లు అర్జున్ ని పూర్తిగా తన ప్రసంగంలో దూరం పెట్టారు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అల్లు మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయి అనే విషయం వాస్తవమని. అంటే నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది, కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇది సినిమా ఫ్లాప్ అయినట్టు. మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది. సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. నాకు అప్పుడు పొద్దున్న 6ంటికి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ 6:30కి ఒక ఫోన్ వచ్చింది. అదే మా అన్నయ్య రామ్ చరణ్. ఆ అన్నయ్య ఫోన్ చేసి, మా అన్నయ్య 100 నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్టు, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి, అది గ్యారంటీ భయ్య, బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు, నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరిని అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. అంటే ఇక్కడ నాకు అనుకున్నాను, సినిమా ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయిందని చెప్పి, కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి, నా లైఫ్ టైం హీరోయిన్, మై వైఫ్ లావణ్య. నాకు ఎక్కడున్నా కూడా నా పక్కన ఉంటూ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను కాదు, తను దానికన్నా ఎక్కువ లెవెల్లో తను చూసుకొని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లావణ్య, ఐ లవ్ యూ.